30 సంవత్సరాల నుంచి ఇక్కడ సిఐటి ఆటో స్టాండ్ ఇక్కడ అపోలో సెంటర్ లో ఉంది. ఈ రోజు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది బీజేపీ నాయకులు ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ సిఐటి ఆటో స్టాండ్ పక్కనే బీజేపీ వాళ్ళ జెండా ఎగరేసి ఇక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిఐటి స్టాండ్ల పక్కన ఎక్కడ కూడా ఈ రకంగా ఈ బీజేపీ స్టాండ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కావాలని బయట నుంచి అనేక మంది కార్యకర్తలు వాళ్ళ బీజేపీ కార్యకర్తలని ఇక్కడికి తీసుకొచ్చి సిఐటి జెండా పక్కన వేస్తున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు మా జెండానే మేము వెనక్కేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్, టిప్పర్లు, అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి కూడా పెద్ద పెద్ద వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆ వెహికల్స్ ఈ రోజు మేము ఇక్కడ వాళ్ళ జెండా కూడా చూస్తే రోడ్లోనే వేస్తున్నారు, రోడ్డుకి అడ్డంగా వేస్తున్నారు. దీనివల్ల రేపు ఆ వెహికల్స్ పొరపాటున మా జెండా దిమ్మిని గుద్దేసినా సరే దాన్ని మళ్ళీ మా వేరే వాళ్ళ మీదకి నెపం నెట్టి ఏదో ఒక రూపంలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు, పోలీస్ సిబ్బంది కూడా వీటి మీద విచారణ జరిపించాలా. అంటే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఏదైతే ఇక్కడ వెహికల్స్ కి దారికి అడ్డంగా ఉందో ఆ జెండాను తొలగించేదానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము పోలీస్ అధికారులు కూడా విన్నవించుకోవడం జరిగింది. ఈ రోజు మేము సిఐటిగా మేము చాలా శాంతియుతంగా పోలీస్ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లాం. ఎందుకంటే ఇక్కడ గొడవ ప్రారంభం కాకూడదు, ఇది గొడవ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మేము పోలీస్ అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. పోలీస్ అధికారులు, డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా మేము కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి దీంట్లో ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలంతా ఏకమైపోతారు, కార్మికులంతా కూడా ఏకదాటిగా ఒక్క మాట చెప్పుంటే ఆ జెండాని అక్కడ ఉండే వాళ్ళని ఈ పాటికి తీసేసేవాళ్ళు. కానీ క్రమశిక్షణకి కమ్యూనిస్టు మారు పేరు అనే దానికి మేము నిదర్శనంగా మేము పోలీసు వారిని కోరాం, ఈ రోజు కార్పొరేషన్ సిబ్బందిని కోరుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, జెండా వేసుకోవడం తప్పు కాదు, కానీ ఆ జెండాని తీసుకొచ్చి సిఐటి ఆటో స్టాండ్ దగ్గరే నిర్మించడం అనేది దాంట్లో ఉండేటువంటి గోప్యాన్ని అర్థం చేసుకోమని చెప్తున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతుల్లో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.